Hello everyone, welcome back to our channel. Today we are going to learn about proper noun and collective noun with easy examples. Let's get started. సో ఫ్రెండ్స్ ప్రాపర్ నౌన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ కంట్రీ నేమ్స్. సో నేను ఈ పోస్టర్లో కింద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఎగ్జాంపుల్ థింగ్స్ వచ్చేసి ఐఫోన్ అండ్ నేమ్స్ వచ్చేసి అలెగ్జాండర్ అండ్ ప్లేస్ వచ్చేసి లండన్. సో ఇలాగా మీకు నేను పోస్టర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చాను. ఇవన్నీ మనకు ప్రత్యేక పేర్లు కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతాయి. సో నౌ we are going to discuss about collective nouns. Collective noun is nothing but collective noun is the name of a collection, group of people or group of things of the same kind. ఒకే రకానికి లేక తెగకు చెందిన వ్యక్తుల సమూహాన్ని, వస్తువుల సమూహాన్ని తెలియజేయును. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పోస్టర్ అప్లోడ్ చేశాను కదా, ఈ పోస్టర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సో ఈ విధంగా ఇవన్నీ ఒకే గుంపు లేదా సమూహాన్ని సూచిస్తున్నాయి కాబట్టి కలెక్టివ్ నౌన్స్ అంటారు. సో మనము ఈరోజు వీడియోలో ప్రాపర్ నౌన్ గురించి, కలెక్టివ్ నౌన్ గురించి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా మనం తెలుసుకున్నాము. I hope you are understood the difference between proper noun and collective noun. If you found this video helpful, please like this video and subscribe to our channel and share with your friends. Thank you for watching. See you in the next video. Keep learning, keep growing and make English easy every day. Thank you, my dear friends.